ఇప్పుడు సార్ కొంతమంది లేడీస్‌లోనే ఇప్పుడు ఏదైనా పూజలు ఉన్నాయనో, లేదంటే ఇంకోటనో హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే పీరియడ్స్ ఆపడానికి. అట్లాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల అలాంటి వాళ్ళలో ఈ థైరాయిడ్ హార్మోన్ ఆల్టర్ అయ్యి ఈ ప్రాబ్లమ్ రైజ్ అయ్యే అవకాశం ఉందా? సో గుడ్ క్వశ్చన్. సో పిల్స్ వాడినప్పుడు జనరల్‌గా ఏందంటే T3, T4 వాల్యూస్ పెరుగుతాయి. కానీ TSH నార్మల్ ఉంటుంది. అచ్చా! సో డెప్త్‌కెళ్తే ఫ్రీ T4, ఫ్రీ T3 అని ఉంటాయి. జనరల్‌గా ఆ వాల్యూస్ ఆల్టర్ కావు. ఏది ఆ పిల్స్ వాడినప్పుడు. సో టోటల్ T3, టోటల్ T4 అబ్సల్యూట్ వాల్యూస్ పెరుగుతాయి. బట్ TSH నార్మల్ ఉంటుంది. సో TSH నార్మల్ ఉన్నప్పుడు డోస్ మార్చాల్సిన అవసరం లేదు. పిల్స్ మీద ఉన్నప్పుడు కూడా డోస్ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే యాక్చువల్లీ డైరెక్ట్ నా క్వెషన్ ఏంటంటే, అలా ఉన్నప్పుడు వీళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. లేదు. అంటే లేదు. అలాంటి హార్మోన్ టాబ్లెట్స్‌కిను దీనికి సంబంధం లేదు లేదు. యాక్చువల్లీ. సో చాలామంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక థైరాయిడ్ టెస్ట్ చేస్తే T3, T4 ఎక్కువ కనిపిస్తాయి. TSH నార్మల్ ఉంటుంది. సో దాన్ని చూసి కంగారు పడి పరిగెత్తుకొని వస్తారు క్లినిక్స్‌కు. సో T3, T4 హై ఉన్నప్పటికీ కూడా ఈ పిల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో T3, T4 హై ఉన్నప్పటికీ కూడా TSH నార్మల్ ఉంది అంటే డోస్ మార్చాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సో వాళ్ళలో ప్రాబ్లమ్ ఉంది అని అనుకోవడానికి లేదు మనం. దీనివల్ల ప్రాబ్లమ్ వచ్చింది సో ఏ అనుకోవడానికి డోస్ అయితే వాడుతున్నారో అదే డోస్ కంటిన్యూ చేయడం అంటే అసలు ప్రాబ్లమ్ లేని వాళ్ళకి అలా వచ్చే అవకాశం ఉంది. ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ ఎగ్జాంపుల్ అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి పిక్చర్ చూస్తాం. ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ ఉంటాయి, వెయిట్ చేంజెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్ చేంజెస్ వల్ల T3, T4 ఎక్కువ ఉండి TSH నార్మల్ ఉండే కండిషన్ చాలా కామన్‌గా చూస్తాం. అచ్చా! అచ్చా! సో అలాంటప్పుడు ట్రీట్మెంట్ అవసరం లేదు. TSHది కూడా మనం పరిగణనలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతే. సో దీన్ని బట్టి థైరాయిడ్ వచ్చేసింది అని అనుకోవడానికి లేదు లేదు. లేదు. వాళ్ళలో. అంటే లేదు. ఫస్ట్ టైం కనిపెట్టే టైంలో కూడా మనం అది అనుకోవడానికి లేదు. అవును. యాక్చువల్లీ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఈ హార్మోన్ టాబ్లెట్స్ వల్ల, అట్లాగే కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల ఈ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయేమో అనేది ఉంటుంది కదా.